అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అద్దర్సు రాబియా 4వ పాఠంలో మనము హురుఫే జార్ గురించి నేర్చుకున్నాము. 4వ పాఠం యొక్క 2వ భాగంలో ఈరోజు మనము ఇంకొక 2 హురుఫే జార్ గురించి తెలుసుకోబోతున్నాము. అవి మిన్ మరియు ఇలా. మిన్ మరియు ఇలా హురుఫే జార్ ఏ పదంపై అయితే వస్తాయో ఆ పదానికి ఇవి కసరా ఇస్తాయి. కసరా అంటే జేర్ ఇస్తాయి అన్నమాట. ఒక పదం ఉంది, ఆ పదానికి ముందు మిన్ కానీ ఇలా కానీ అలా లేదా ఫీ వచ్చినప్పుడు ఆ పదానికి చివర మనము కసరాని పెట్టాల్సి ఉంటుంది. కసరా అంటే జేర్ని పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఈ పాఠం చూద్దాము. అల్ బైతు దానికి ముందు మిన్ పెడితే ఎలా ఉంది? మినల్ బైతి. అల్ మస్జిదు ఇలల్ మస్జిది. మిన్ అంటే నుండి, ఇలా అంటే వైపుకు లేదా వైపు. అల్ బైతు మినల్ బైతి, అల్ మస్జిదు ఇలల్ మస్జిది. ఇక్కడ టీచర్ మరియు స్టూడెంట్కు మధ్య జరుగుతున్న సంభాషణ ఇచ్చారు. మనం దాన్ని చూద్దాం ఒకసారి. ముదర్రిస్ టీచర్ అంటున్నాడు, మిన్ అయిన అంత. స్టూడెంట్ని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ నుండి? మిన్ నుండి, అయినా ఎక్కడ, అంత నువ్వు ఎక్కడ నుండి. దీని అర్థం నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నట్టుగా అర్థం అనమాట. మిన్ అయినా అంత. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని ఇంగ్లీష్లో అడిగినట్టుగానే మిన్ అయినా అంత, నువ్వు ఎక్కడి నుండి. మొహమ్మద్ అతను ఆన్సర్ ఇస్తున్నాడు, అన మినల్ యాబాని, నేను జపాన్ నుండి. మళ్ళీ ముదర్రిస్ అంటున్నాడు, అల్ ముదర్రిస్ టీచర్ అడుగుతున్నాడు, వమిన్ అయిన అమ్మార్, వా మరియు మిన్ అయిన అమ్మార్. అమ్మార్ ఎక్కడ నుండి? మొహమ్మద్ చెప్తున్నాడు, హువ అతను మినస్సీని చైనా నుండి, అతను చైనా నుండి. టీచర్ అడుగుతున్నాడు మళ్ళీ, వమిన్ అయిన హామిదున్, మరియు హామిద్ ఎక్కడ నుండి? మొహమ్మద్ చెప్తున్నాడు, హువ మినల్ హిందీ, అతను ఇండియా నుండి. మళ్ళీ ముదర్రిస్ టీచర్ అడుగుతున్నాడు, అయిన అబ్బాసున్, అబ్బాస్ ఎక్కడ? ఇక్కడ మిన్ లేదు. మిన్ ఉంటే అబ్బాస్ ఎక్కడి నుండి అని మనం అడగాల్సి ఉంటుంది, అంటే ఏ ఊరు, ఏ దేశం అని. కానీ ఇక్కడ మిన్ లేదు కాబట్టి అయిన అబ్బాస్ ఉంది కాబట్టి అడుగుతున్నాడు, ఎక్కడ ఉన్నాడు అబ్బాస్ అని అడుగుతున్నాడు. అల్ ముదర్రిస్ ఏమని అడుగుతున్నాడు? అయిన అబ్బాస్ ఎక్కడ? మొహమ్మద్ అంటున్నాడు, ఖరజ, అతను బయటికి వెళ్ళాడు. ఖరజ అంటే బయలుదేరడం, లోపలి నుండి బయటికి వెళ్ళడం. ఖరజ బయలుదేరడం లేదా బయటికి వెళ్ళడం. అల్ ముదర్రిసు మళ్ళీ టీచర్ అడుగుతున్నాడు, అయిన దహబ, ఎక్కడికి వెళ్ళాడు? ముహమ్మద్ దహబ ఇలల్ ముదీరి, అతను మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. ముదీర్ అంటే మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ అల్ ముదర్రిస్, వ అయిన దహబ అలీయున్, మరియు అలీ ఎక్కడికి వెళ్ళాడు? దహబ అలీయున్. అలీ ఇక్కడ ఫేల్ తర్వాత ఫాయిల్ వచ్చింది కాబట్టి, వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనకి దహబాలో అతను అని ఉండదు, ఎందుకంటే అలీ వచ్చేసింది కాబట్టి మళ్ళీ మనకి జమీర్ ప్రొనౌన్ అనేది అవసరం లేదు. వ అయిన దహబ అలీయున్, మరియు అలీ ఎక్కడికి వెళ్ళాడు? దహబ ఇలల్ మిర్హాజి, అతను. ఇప్పుడు చూడండి, ఇక్కడ అలీ లేదు కాబట్టి దహబ అని రాశారు. దహబాలోనే లోపల అందులో ప్రొనౌన్ కూడా దాగి ఉంటుంది. ఏది అది? హువ. దహబ ఇలల్ మిర్హాజి, అతను వాష్రూమ్ వెళ్ళాడు, అతను టాయిలెట్ వెళ్ళాడు. తర్వాత తమారీన్ చూడండి, పైన పాఠానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ని మీరు పైన ఆన్సర్స్ చూసి రాయాలి. అజిబ్ అనిల్ అస్ఇలతిల్ ఆతియతి, దిగువ ఇవ్వబడిన లేదా రాబోయే ప్రశ్నలకి జవాబులు చెప్పండి. మిన్ అయిన అంత, నువ్వు ఎక్కడి నుండి? అన మినల్ యాబాని, ఇక్కడ రాయాలి, అన మినల్ యాబాని. మిన్ అయిన అంత, నువ్వు ఎక్కడి నుండి? నేను జపాన్ నుండి. అన మినల్ యాబాని. అంత మినల్ ఫిలిప్పీని, ఏమిటి? నువ్వు ఫిలిప్పీన్ నుండా? కాదు. కాదు. అన మినల్ యాబాని, నేను జపాన్ నుండి.
మరి మన్ మినస్సీని, మన్ మినస్సీని చైనా నుండి ఎవరు, చైనా నుండి ఎవరు అని అడుగుతున్నారు. ఎవరో మనం చూసి రాయాలి. హామిద్ అయి ఉంటే హామిద్, అమ్మార్ ఉంటే అమ్మార్, అబ్బాస్ ఉంటే అబ్బాస్ రాయాలి. మన్ మినస్సీని అంటే పైన ఆన్సర్ చూసుకొని రాయండి. అబ్బాస్ ఉంటే అబ్బాస్ మినస్సీని, హామిద్ ఉంటే హామిద్ మినస్సీని, హామిద్ చైనాకు చెందినవాడు. లేదా మిన్ అయిన హామిద్, హామిద్ ఎక్కడ నుండి అని అడిగారు. హామిద్ ఎక్కడ నుండి, హువ మినల్ హిందీ. మిన్ అయిన హామిద్, హామిద్ వచ్చింది కాబట్టి మళ్ళీ హామిద్ అవసరం లేదు, ఇక్కడ హువ రాయాలి. హువ మినల్ హిందీ. అయిన దహబ అబ్బాస్, అబ్బాస్ ఎక్కడికి వెళ్ళాడు, అబ్బాస్ ఎక్కడికి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు కదా. ఖరజా, ఖరజా అని రాస్తే సరిపోతుంది. లేదా ఖరజా అబ్బాస్ అని, ఖరజా అబ్బాస్ అని రాస్తే సరిపోతుంది, బయటికి వెళ్ళాడు. అదహబ అలీయున్, ఖరజా రాస్తే కూడా సరిపోతుంది, ఎందుకంటే అతను బయటికి వెళ్ళాడు, అతను అని వస్తుంది కాబట్టి ఖరజా అని రాయండి, సరిపోతుంది. అయిన దహబ అబ్బాస్ ఖరజా, అతను బయటికి బయలుదేరాడు, బయటికి వెళ్ళాడు. అదహబ అలీయున్ ఇలల్ ముదీర్, ఏమిటి ఈ అలీ ముదీర్ దగ్గరికి వెళ్ళాడా, ముదీర్ వైపుకు వెళ్ళాడా అని అడుగుతున్నారు. అవును. నామ్, అతను ముదీర్ దగ్గరికి వెళ్ళాడు అంటే ఎలా రాయాలి, అవును నామ్ దహబ అలీ ఇలల్ ముదీర్, అవును అలీ ముదీర్ దగ్గరికి వెళ్ళాడు అని మనం రాయాలి. లేదా ఇలా కూడా రాయొచ్చు, ఎలాగా, అవును నామ్ దహబ, అతను వెళ్ళాడు, ఇలల్ ముదీర్, ముదీర్ వైపుకి అని కూడా రాయొచ్చు. తర్వాత రెండవది చూడండి, ఇఖ్రా వక్తుబ్ మఅ ضبط అవాఖిర్ కలిమాత్, చదవండి రాయండి ఈ కింద ఉన్న ఏవైతే పదాలు ఉన్నాయో ఇక్కడ ఈ పదాల చివరన సరైన గుర్తును పెట్టండి తర్వాత రాయండి, చదవండి అంటున్నారు. అల్ గుర్ఫతు, గుర్ఫతు చివరన మనం కరెక్ట్గా చదవాలి, గుర్ఫతు గది. ఇప్పుడు మీన్ వచ్చింది తర్వాత మినల్ గుర్ఫతి, మినల్ హమ్మామి, అల్ మిర్హాజు ఇలల్ మిర్హాజి, అల్ యాబాను, అల్ ఫిలిప్పీను, మినల్ హిందీ, మినల్ హిందీ, ఇలస్సీని, ఇలస్సీని. ఇఖ్రా వక్తుబ్, చదవండి మరియు రాయండి. మిన్ అయిన ఫాతిమా, ఫాతిమా ఎక్కడి నుండి, హియా మినల్ హింద్, ఇక్కడ ఫాతిమా వచ్చింది కాబట్టి దానికి ప్రొనౌన్, దానికి ఏదైతే నామవాచకం ఉందో అది రాస్తున్నాము, హియా, హియా రాయాలి. హియా మినల్ హింద్, ఆమె ఇండియా నుండి. ఖరజల్ ముదర్రిసు మినల్ ఫస్లి, టీచర్ క్లాస్ రూమ్ నుండి బయలుదేరాడు మరియు ذهب إلى المدير, మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు, మేనేజర్ వైపుకు వెళ్ళాడు. ذهب التاجر, వ్యాపారి إلى الدكان, ذهب التاجر, తాజర్ వ్యాపారి, వ్యాపారి వెళ్ళాడు దుకాణం వైపుకు. ఖరజ హామిదు మినల్ గుర్ఫతి, హామిద్ గది నుండి బయలుదేరాడు. వదహబ మరియు ذهب إلى الحمام, మరియు అతను బాత్రూమ్కు వెళ్ళాడు. మన్ ఖరజ మినల్ ఫస్లి, క్లాస్ రూమ్ నుండి ఎవరు బయలుదేరారు అడుగుతున్నారు, ఎవరు బయలుదేరారో మనం రాయాలి. హామిద్ ఎలా రాస్తాం మనం, ఖరజ హామిద్ మినల్ ఫస్లి లేదా ఖరజ అలీ మినల్ ఫస్లి, ఏ ఆన్సర్ ఉంటే అది రాయాలి. ఖరజ తాలిబు మినల్ మద్రసతి, విద్యార్థి మద్రసతి స్కూల్ నుండి బయలుదేరాడు. మరియు ذهب إلى السوق, బజారుకు వెళ్ళాడు, బజారు వైపుకు వెళ్ళాడు, అతను బజారు వైపుకు వెళ్ళాడు. ఖదీజతు మినస్సీని, ఖదీజా చైనా నుండి. ఖాలిదు మరియు ఖాలిద్ జపాన్ నుండి. ज़ ఫిల్ ఫరాగి ఫీమా యలి హర్ఫ జర్రిన్ మునాసిబన్, కింద ఫీమాయాలి, కింద రాబోయే ఏవైతే ఖాళీలు ఉన్నాయో అందులో తగిన హుర్ఫేజర్ పెట్టండి. మిన్, ఇలా, ఫీ, అలీ, అలా, ఈ 4 హుర్ఫేజర్లలో ఏదైనా ఒకటి కరెక్ట్ చూసి ఇందులో రాయాలి. అల్ కితాబు డాష్ అల్ మక్తబి, పుస్తకం బల్ల, మధ్యలో ఏం రాయాలి, ఇక్కడ బల్లపై ఉంది అంటే అలా. అల్ కితాబు అలల్ మక్తబి,
అత్తాలిబు డాష్ ఫస్ట్లీ అంటే అత్తాలిబు విద్యార్థి ఫిల్ ఫస్ట్లీ క్లాస్ రూమ్లో ఉన్నాడు. ఫీ పెట్టాలి ఇక్కడ. ذهب حامد إلى الجامعة ఇలా రాయాలి. ఖరజల్ ముదీరు ఖరజ వస్తే మిన్ రావాలి, ذهب వస్తే ఇలా రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఖరజల్ ముదీర్ మినల్ మద్రసతి. ఇప్పుడు ఖరజ రావడంతో మీరు ఇక్కడ ఇలా రాయకూడదు. ఖరజల్ ముదీర్ ఇలల్ మద్రసతి రాయకూడదు. ఖరజల్ ముదీర్ మినల్ మద్రసతి అని రాయాలి. ذهب ముహమ్మద్ మొహమ్మద్ బయలుదేరాడు ఇలా సీని చైనాకి ذهب మొహమ్మద్ వెళ్ళాడు ఇలా సీన్ చైనా వైపుకు. మినల్ యాబాన్ యాబాన్ నుండి ఎక్కడి నుండి వెళ్ళాడు? జపాన్ నుండి చైనాకు వెళ్ళాడు. ذهب మొహమ్మద్ ఇలా సీని మినల్ యాబాని. లేదా మీరు ఉల్టా కూడా రాయొచ్చు. ఇలాగా ذهب మొహమ్మద్ మిన సీని ఇలల్ యాబాని అలా కూడా రాయొచ్చు. కానీ ఇలా రాయండి, బాగుంటుంది. ذهب మొహమ్మద్ ఇలా సీని మినల్ యాబాని అని రాసినా కూడా సరిపోతుంది. ఇన్షాల్లా బారకల్లాహు ఫీ. ఆ తర్వాత ఈ పాఠంలో వచ్చిన కొన్ని కొత్త పదాలు ఉన్నాయి. ఆ పదాలు చూడండి. అల్ కలిమాతుల్ జదీదా, అల్ మద్రసతు స్కూల్, అల్ మత్బఖ్ కిచెన్, అల్ యాబాన్ జపాన్, అల్ ముదీర్ మేనేజర్, అల్ ఫస్ల్ క్లాస్ రూమ్ తరగతి గది, అల్ గుర్ఫతు గది, సీన్ చైనా, ذهب అతను వెళ్ళాడు, అల్ హమ్మాము వాష్రూమ్, అల్ జామియాతు యూనివర్సిటీ, అల్ హిందూ ఇండియా, ఖరజ అతను బయలుదేరాడు, అల్ మిర్హాజు టాయిలెట్, అస్సూకు బజారు లేదా మార్కెట్, అల్ ఫిలిప్పీన్ దేశం అన్నమాట. ఫిలిప్పీన్ దేశం. ఫీ అలా మిన్ ఇలా ఈ 4 మిన్ హురూఫిల్ జర్రి ఈ 4 పదాలు హురూఫే జర్కు సంబంధించినవి. దీని గురించే మనం ఈ పాఠంలో నేర్చుకోవడం జరిగింది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. బారకల్లాహు ఫీకుం. రాయండి, చదవండి. మీరు ఎంతగా రాసి ఎంతగా చదివితే అంత ఎక్కువగా అంత త్వరగా మీరు అరబీ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బారకల్లాహు ఫీకుం. మష్కూర్. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.